నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసుప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుని యొక్క ఒక ప్రముఖమైనటువంటి లక్షణము, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క స్వభావము ఒకటి ఏమిటి అంటే ఆయన యొక్క నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ అనేటటువంటిది. ఆయన నమ్మదగినటువంటి దేవుడు అని చెప్పి బైబిల్ పదే పదే మనకు చెప్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట బైబిల్లో చెప్పబడింది అంటే, ఎందుకు విశ్వాసులకి ఈ మాట అవసరం? వై వీ నీడ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్, గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది, హీ కెన్ బీ ట్రస్టెడ్. మన యొక్క నమ్మకాన్ని ఆయన మీద పెట్టవచ్చు, నమ్మదగినటువంటి వాడు అనేటటువంటి మాట విశ్వాసులకి ఎందుకు అవసరమంటే, ఒక కారణము ఏమిటి అంటే, మనము నిర్మింపబడినటువంటి రీతి అనేటటువంటిది, మన మెంటల్ మేకప్ అనేటటువంటిది, మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది, లేదంటే మన స్పిరిచువల్ డిస్పొజిషన్ అనేటటువంటిది చాలా బలహీనమైనటువంటివి. ఒక దగ్గర బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అంటే మన ఫ్రేమ్ అనేటటువంటిది, వీఆర్ సో ఫ్రాజైల్, వీఆర్ సో ఫ్రెయిల్ పీపుల్ వెన్ వీ కమ్ టు ఫెయిత్, వెన్ వీ కమ్ టు ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. వీఆర్ బలహీనులైనటువంటి వాళ్ళు. ఇటువంటి బలహీనులైనటువంటి వ్యక్తులతోటి దేవుడు ఆయన డీల్ చేసేటప్పుడు, వ్యవహరించేటప్పుడు, విశ్వాసంలో ఉండేటటువంటి తన పిల్లలకి ఆయన మాటి మాటికి గుర్తుకు చేసేటటువంటి మాట ఏమిటి అంటే, నమ్మదగినటువంటి దేవుడు, హీ కెన్ బీ ట్రస్టెడ్. అయితే ఆయన ఈ మాట నమ్మదగినటువంటి వాడు, గాడ్ కెన్ బీ ట్రస్టెడ్ అని ఆయన, నేను నమ్మదగినటువంటి వాడు, నన్ను నమ్మండి అని చెప్పి ఒక ప్రొనౌన్సియేషన్ ఆయన చేయడంలే, ఒక డిక్లరేషన్ మాత్రమే ఆయన చేయడంలే, ఒక డిక్రీ లాగా దాన్ని చెప్పడంలే. ఆయన తన నమ్మకత్వాన్ని నీకు ఏ విధంగా చూపిస్తాడు అంటే, మిగిలినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఆయన యొక్క కార్యాలని, క్రియల్ని నీకు చూపించి, ఆ కార్యాలని, క్రియల్ని నువ్వు చదివినప్పుడు వారి జీవితంలో ఆయన చేసినటువంటి క్రియల్ని, కార్యాలని నువ్వు గ్రహించి, ఈయన వారి జీవితంలో నమ్మకంగా పనిచేసినటువంటి దేవుడు, పరిస్థితులను మార్చినటువంటి దేవుడు, అద్భుతములు చేసినటువంటి దేవుడు, అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో, అత్యంత కీలకమైనటువంటి సమయంలో దేవుడు జోక్యము చేసుకుని పరిస్థితుల్ని మార్చి తన ప్రజలకి విమోచన కలిగించినటువంటి దేవుడు. వ్యక్తుల జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుని పరిస్థితులు మారుస్తూ ఉన్నాడు. జాతి జీవితంలో, దేశం యొక్క జీవితంలో ఆయన జోక్యం చేసుకుని దాన్ని మారుస్తూ ఉన్నాడు. ఎక్కడ చూపించినా, ఏది చూపినా నీ హృదయానికి ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశము ఏమిటి అంటే, హీ కెన్ బీ ట్రస్టెడ్. ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ ట్రస్ట్. ఆయన నీలో ట్రస్ట్ని, నమ్మకత్వాన్ని ఏ విధంగా ఆయన పెంపొందిస్తాడు? హౌ కెన్ హీ బీ ట్రస్టెడ్? చూడండి, ఒక పుస్తకంలో ఒక దేవుడు, నేను ఫలానా దయగలిగినటువంటి దేవుడిని, ఐఎమ్ ఏ మెర్సిఫుల్ గాడ్, ఐఎమ్ ఏ కంపాషనేట్ గాడ్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ గాడ్ అని చెప్పి డిక్లరేషన్స్ ఇచ్చుకుంటూ పోతే అది ఏ విధంగా ఉంటుందంటే అండి, అటువంటి డిక్లరేషన్స్, అటువంటి ప్రొనౌన్సియేషన్స్ ఒక పుస్తకంలో దేవుని గురించి ఎట్లా ఉంటాయంటే, చాలా డ్రైగా ఉంటాయి, ఎండిపోయినట్టు ఉంటాయి. దాంట్లో ఏమి సారాంశము ఏమీ ఉండదు దాంట్లో. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు వ్యక్తుల జీవితాల్లో పనిచేస్తూ ఆయన నమ్మకత్వాన్ని, విశ్వాస్యతని బయలుపరుస్తూ ఉన్నాడు. సో ఈ దినమున మనము ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయం గురించి మనము మాట్లాడుకునేటప్పుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మనము మాట్లాడుకుంటాం. అదే సమయంలో దేవుడు
మనల్ని ఏమి చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాడో దాని మీద కూడా దృష్టి పెడతాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉండుదు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సీబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేరు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలిగించే వరకు ఆయనను విశ్రమింపనీయుకుడి అని చెప్పి, దేవుడైనటువంటి యెహోవా తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెరలో ఉన్నటువంటి, లేదంటే చెరలో పట్టబడి నిరాశలో నిస్పృహలో కృంగిపోతూ ఉన్నటువంటి జనములతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పీపుల్ హూ ఆర్ డీప్ ఇన్ డిస్ట్రెస్, ఒక సంక్షోభంలో, జాతీయ సంక్షోభం అది, వ్యక్తిగత సంక్షోభం అది, కుటుంబాల సంక్షోభంలో ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలు వేరు చేయబడ్డారు. వాళ్ళు యెరూషలేములో ఉండేటటువంటి జనులు, యూదా దేశంలో ఉండేటటువంటి జనులు, నెబుకద్నెజరు రాజు యూదా దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు ఆయన ఆ దేశాన్ని ఓడించి ఆ జనుల్ని ఆయన చెరగా పట్టుకొని పోయాడు. యెరూషలేముని తగలబెట్టాడు, యూదా దేశాన్ని నాశనం చేశాడు, అన్నిటినీ కూడా నాశనం చేశాడు. దేవుని యొక్క మందిరాన్ని కూడా ఆయన తగలబెట్టాడు. ప్రజలు ఆస్తులు కోల్పోయారు, ఇళ్ళు కోల్పోయారు, అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి విచారకరమైనటువంటి సంగతులు వాళ్ళు తమ కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, అనుభవించారు. సందర్భంలో భూమి, ఇళ్ళు ఇవి పోవడమే కాకుండా ప్రజలు, పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయారు, తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరు చేయబడ్డారు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరు చేయబడ్డారు. అంటే మొత్తము కూడా చిన్న భిన్నం అయిపోయిందండి. ఒకప్పుడు ఎంతో అభివృద్ధిలో సంతోషంగా పంటలు పండించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుచున్నటువంటి ఈ దేశము దేవునికి దూరం అయిపోయి, దేవుడి మీద తిరుగుబాటు చేసి, ఆయన ఆజ్ఞలను వాళ్ళు పట్టించుకోకుండా, ఆయన్ని లెక్క చేయకుండా, ఆయన్ని విడిచిపెట్టినటువంటి జనాంగంగా వారు మాడినప్పుడు దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ప్రవర్తనను మార్చుకోండి, మీ మీదకి తీర్పు రాబోతూ ఉంది. ఆ తీర్పు నుంచి, శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మీరు ప్రవర్తనని మార్చుకోవాలి అని పదే పదే ఆయన యెషయా గ్రంథంలో ఆయన చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇవన్నీ కూడా వాళ్ళతో చెప్పుకుంటూ వచ్చాడు. హబాకుక్లో కూడా మీరు చదవచ్చు. ఇటువంటివన్నీ ప్రవచనాల్లో మీకు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఈ యూదా దేశ ప్రజలు, యెరూషలేము ప్రజలు చెరపట్టుకుని బబులోను దేశానికి కొనిపోబడ్డారు. కొనిపోబడినప్పుడు వాళ్ళు అక్కడ చెరపట్టబడినటువంటి జనంగా, ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా, 2వ తరగతి పౌరులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ జీవించేటటువంటి సమయంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనేటటువంటి ఒక స్థితిలోనికి, ఒక స్పిరిచువల్ కండిషన్లోనికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. హోప్ అనేటటువంటిది లేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళని బబులోను దేశం యొక్క చెర నుంచి విడిపించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. యూదా రాజులు ఎవరూ లేరు వారిని విడిపించేదానికి. బబులోను దేశం మీద దండెత్తి ఇశ్రాయేల్ ప్రజల్ని తిరిగి వెనక్కి తీసుకొని రాగలిగేటటువంటి ఇశ్రాయేల్ రాజు కానీ, యూదా దేశం రాజు కానీ ఎవ్వరు కూడా అక్కడ లేరు. కేవలము ఈ ప్రజలు, ఈ కుటుంబాలు ఆ చెరలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారండి. మరి వీళ్ళని ఎవడు విడిపించి
తిరిగి తమ స్వదేశానికి తీసుకొని పోగలడు. వీళ్ళకి దిక్కేది? ఎవరి దగ్గరికి వీళ్ళు పోతారు? ఏ రాజు వీళ్ళని విడిపిస్తాడు? వీళ్ళని గురించి పట్టించుకునేటటువంటి రాజే లేడు. వాళ్ళ రాజులందరినీ నెబుకద్నెజరు హతం చేశాడు, కొంతమందిని చెరసాల్లో బంధించాడు. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో రాయబడి అని లేడు. వీళ్ళని ఎవరు విడిపిస్తారు ఇటువంటి శక్తివంతమైనటువంటి రాజు దగ్గర నుంచి? సో వాళ్ళ యొక్క స్థితి ఏమిటి అంటే నిరాశ, నిస్పృహ, కృంగుదల. ఇంకొకటి ఏమిటి అంటే అదే సమయంలో ఇంకా మన దేశాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి గుర్తింపుని, మన యెరూషలేము మందిరాన్ని విడిచిపెట్టేసి దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడము, ఈ ప్రజల్లో కలిసిపోవడము. ఈ ప్రజల్లో కలిసిపోయారంటే వాళ్ళ గుర్తింపు కోల్పోయి అంతరించినటువంటి జనంగా అయిపోతారు. గుర్తింపు పోతుంది. ఆ జనాల్లో వాళ్ళు కలిసిపోయారనుకోండి, ఇంకా వాళ్ళు అసలు లేకుండా పోతారు. అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అటువంటి మానసిక స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. అటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్యము వాళ్ళకి ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, చూడండి, 2 విషయాలు మాత్రం మీ దగ్గరికి నేను తీసుకొని వస్తా. ఒకటి ఏమిటి అంటే, పాపం చేశారు కాదని కాదు, శిక్ష పడింది, కరెక్టే. దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు, శిక్షించాడు, చాలా కఠినంగా శిక్షించాడు. దేవుని యొక్క ప్రజల మీదకి తీర్పు వచ్చింది. చాలామంది ఇశ్రాయేల్ దేశాన్ని చూజన్ నేషన్, ఎన్నిక చేయబడినటువంటి దేవుని యొక్క ప్రజలని చెప్పి చాలా ఎగతాళిగా, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఈ ఎన్నిక చేయబడినటువంటి దేశము, దేవుని యొక్క పరిశుద్ధ జనము, దేవునితో నిబంధన చేసినటువంటి ఈ జనము, ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జనము దేవుని యొక్క క్రమశిక్షణను కూడా అనుభవించినటువంటి దేశము, దేవుని చేత శిక్షింపబడినటువంటి దేశము, దేవుని చేత శిక్షింపబడినటువంటి ప్రజలు, చూజన్ నేషన్, హోలీ పీపుల్. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, పరిశుద్ధత ఎటువంటివంటే ఆయన తన ప్రజలను కూడా, వారికి కూడా తీర్పు తీర్చి శిక్షించేటటువంటి దేవుడు. తన సొంత ప్రజలకే తీర్పు తీరిస్తే అన్యులకు ఆయన తీర్పు తీర్చడా? సరే, ఆ విషయాన్ని అట్టు వదిలేస్తాం. సో ఇక్కడ ఆయన వాళ్ళకి తీర్పు తీర్చాడు, శిక్ష విధించాడు, చెరసాల్లోకి వాళ్ళు కొనిపోబడ్డారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుంటాం, అది చాలా ముఖ్యమైనటువంటి, నీకు ఈ సందర్భంలో ముఖ్యమైనటువంటి విషయం. అది ఏమిటి అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను పిలుచుకొని, విశ్వాసంలో నీకు పిలుచుకొని రక్షించుకున్న తర్వాత ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను ఎడబాయడు, ఆయన నిన్ను వదిలివేయడు, ఆయన నిన్ను తృణీకరించడు, ఆయన నిన్ను విస్మరించడు. ఆయన నీకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. నువ్వు పాపం చేసావు, నిజమే. దేవుడికి వ్యతిరేకంగా తిరిగావు, నిజమే. దేవుని దృష్టికి నువ్వు చాలా ఘోరమైనటువంటి పాపివి, నిజమే. విశ్వాసంలో ఉండి చేసి ఉండొచ్చు, తప్పిపోయిండొచ్చు. కానీ ఈ దినమన దేవుని యొక్క వాక్యము నీతో ఏమని చెప్తూ ఉందంటే, నువ్వు అటువంటి స్థితిలో ఉన్నా, పాపము చేసి దేవునికి తిరుగుబాటు చేసినటువంటి స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించలేదు. నిన్ను గురించి ఆ విధంగా ఉండేటటువంటి జనులతోటి, ఇశ్రాయేల్ దేశం ఏ స్థితిలో ఉంది? పాపం చేసి శిక్ష అనుభవిస్తూ చెరసాల్లో ఉంది, లేదంటే చెరలో ఉంది. అటువంటి ప్రజల దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. అది పాత నిబంధన. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభులో ఉండేటటువంటి ప్రజలు ఇంకెంత ధన్యులో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను ఎడబాయడు. ఆయన ఇక్కడ ఈ అధ్యాయంలో 62వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 62లో కొన్ని విషయాలు చెప్పాడు. నేను 2 విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. యెరూషలేము విషయమై నేను ఊరకుండను, సియోను విషయమై నేను మౌనంగా ఉండను. దాని పక్షంగా నేను క్రియ చేస్తాను, దాని పక్షంగా నేను కార్యం చేస్తాను. దాని నీతిని నేనే స్థాపిస్తాను, దానికి రక్షణ నేనే ఇస్తాను. నా ప్రజలకి నేనే నీతిని ప్రసాదిస్తాను, నా ప్రజలకి రక్షణ నేనే కలుగజేస్తాను. వారి పక్షంగా కార్యము చేయ పూనుకుంటాను. నేను కార్యోన్ముఖుడిని అవుతాను, నేను చేస్తాను. ఐ విల్ డూ ఇట్. ఈ డెలివరెన్స్ అనేటటువంటి ఈ క్రియా కార్యం అనేటటువంటిది నేను చేస్తా.
మీరు తిరిగి చూసుకుంటే మిమ్మల్ని రక్షించేటటువంటి రాజు కానీ నాయకుడు కానీ ఎవ్వడు కూడా మీకు కనిపించడంలే. కానీ మీ దేవుణ్ణైనటువంటి యెహోవానైనటువంటి నేను మీ యొక్క రాజును, మీ పక్షంగా యుద్ధము చేసేటటువంటి వాడును, మీ పక్షంగా విమోచన కలగజేసేటటువంటి వాడును. నేను కార్యము చేస్తాను. ఐ విల్ డూ దిస్, ఐ విల్ ఎస్టాబ్లిష్ దిస్ అని చెప్పి దేవుడు చెప్తాడండి. ఎట్లా అండి? ఎవడు విడిపిస్తాడు? బబులోను దేశం యొక్క చెర నుంచి ఇశ్రాయేలీయుల్ని లేదంటే ఈ యూదా దేశ ప్రజల్ని విడిపించేటటువంటి రాజు ఎవడూ లేనప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళకి విడుదల కలుగుతుంది? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న కదా. అయితే దాంట్లోకి వివరాల్లోకి పోకుండా కొంచెం నేను ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతానండి. వాళ్ళకి రాజు లేడు, కరెక్టే. కానీ దేవుడు వాళ్ళ కోసం ఒక రాజుని పైకి లేవనెత్తాడు. ఆ రాజు ఎవరంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజు కాదు, యూదా దేశం యొక్క రాజు కాదు, అన్యుడైనటువంటి రాజు. ఆ రాజు పేరు కోరెష్. ఆయన పారసీక దేశపు రాజు. పారసీక దేశపు రాజు. యెషయా గ్రంథము 44-45లో ఒక మాట మాట్లాడుతాండి. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనేటటువంటి వాక్యాన్ని లేదంటే ఆ మాటని స్థిరపరిచేదానికి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీతో చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుడు ఇశ్రాయేల్ని విడిపించేదానికి, వాళ్ళకి రాజు లేడు, నాయకుడు లేడు, ఎవరూ లేరు, వారి పక్షంగా పనిచేసేదానికి వేరే దేశంలో నుంచి ఒక రాజును పైకి లేవనెత్తాడు. ఆయన పేరు కోరెష్. ఆయన పారసీక దేశపు రాజు. ఆయన్ని దేవుడు ఎందుకు లేవనెత్తాడంటే కారణం ఏమిటి అంటే, యాకోబు యొక్క ప్రజలని బబులోను దేశం యొక్క చెర నుంచి విడిపించుకొని తిరిగి యూదా దేశంలోనికి, ఇశ్రాయేల్ దేశంలోనికి తీసుకొని వచ్చేదానికి దేవుడు ఈ అన్యుడైనటువంటి రాజుని కోరెషుని పైకి లేవనెత్తాడు. ఏమని చెప్పి బైబిల్లో రాయబడిందంటే, యెషయా గ్రంథం 44-28 తర్వాత 45లో పేరు పెట్టి దేవుడు కోరెషుని పిలుస్తాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, కోరెషు నిన్ను నేను అభిషేకించి ఉన్నాను, కోరెషు నీ ముందు రాజులను నిరాయుధులుగా చేసేదను, నీకు ముందుగా నేను నడిచెదను, నీకు ముందుగా పోవచ్చు నీ వంకర మార్గములు నేను సరళము చేసేదను, నీకు ముందుగా పోవచ్చు ఇనప తలుపులను ఇత్తడి గడియలను నేను బద్దలు కొట్టి అంధకారంలో దాచబడిన మరుగైన నిధులను నీకు అనుగ్రహించదును, నువ్వు నన్ను ఎరుగకపోయినా నేను నీ చేతిని పట్టుకొని నేను ఇవన్నీ చేస్తాను, ఈ కార్యాలన్నీ చేస్తాను. ఎందుకు చేస్తున్నాడు దేవుడు? కోరెష్ ఎందుకు లేపాడు పారసీక రాజుని? కారణం ఏమిటి అంటే అండి, ఒకటే ఒక ఆన్సర్, దానికి ఒకటే ఒక సమాధానం, ఒకటే ఒక ఆన్సర్. ఏమిటి అంటే, తన జనులైనటువంటి ఇశ్రాయేలీల్ని, యూదా దేశ ప్రజల్ని బబులోను యొక్క చెర నుంచి బయటికి తీసుకొని వచ్చేదానికి, విడిపించుకొని తీసుకొని వచ్చేదానికి దేవుడు ఈ అన్యుడైనటువంటి రాజుని లేవనెత్తాడు. ఎందుకంటే ఇశ్రాయేల్కి రాజు లేడప్పుడు. ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసేటటువంటి రాజు ఎవడీ లేడు ఆ సమయంలో. అందరు రాజులు హతమైపోయారు, కొంతమంది చెరపట్టబడ్డారు, కొంతమంది నాశనం అయిపోయారు. దెర్ వాజ్ నో లీడర్ ఫర్ జూడా, దెర్ వాజ్ నో లీడర్ ఫర్ ఇజ్రాయెల్. మరి ఎవరు విడిపిస్తారు ఇటువంటి జనుల్ని? దేవుడు వినిపిస్తాడు. దేవుడు కార్యము పూనుకున్నప్పుడు తన ప్రజల పక్షంగా వారికి శక్తి లేకపోయినా, వారికి బలము లేకపోయినా, వారు నిస్సహాయులైనా దేవుడు వారి కోసం బయట నుంచి సహాయాన్ని పంపించగలిగినటువంటి దేవుడు. అందుకని దేవుడు బబులోన్లో ఉండేటటువంటి ఈ చెరపట్టబడినటువంటి ప్రజల్ని విడిపించేదానికి కోరెషుని పైకి లేవనెత్తి రాజ్యాల్ని ఆయనకు అనుగ్రహిస్తూ, ఆయనకు ముందుగా నడుస్తూ అన్ని రాజ్యాలను ఆయన ఓడించుకుంటూ చిట్ట చివరికి బబులోను రాజ్యానికి వస్తాడండి కోరెష్. యూదా దేశాన్ని నాశనం చేసినటువంటి నెబుకద్నెజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన వారసులు వచ్చారు. కోరెషు బబులోను దేశం మీదకి దండె తెచ్చినప్పుడు బబులోను యొక్క రాజు నెబోనిడస్ పరిపాలిస్తూ ఉన్నాడండి. ఒక్కరోజు రాత్రిలోనే కోరెషు బబులోను దేశాన్ని ఆయన ఆక్రమించుకున్నాడు, దాన్ని స్వాధీనం చేసుకున్నాడండి. కోరెషు బబులోను దేశానికి రాజు అయిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రకటన ఏమిటి అంటే అండి, ఇట్ ఈస్ కాల్డ్ డిక్రీ ఆఫ్ సైరస్. ఏమని చెప్పాడంటే, యూదా దేశ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా కానీ ఇక్కడ కానీ ఉంటే వాళ్ళు తిరిగి తమ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ యొక్క దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు కట్టుకోవచ్చు.
ఇక్కడ నుంచి వాళ్ళు, వాళ్ళ ప్రజలు, బంధువులు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, ఎంతమంది అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు వాళ్ళందరూ నిరభ్యంతరంగా, స్వేచ్ఛగా, ఏ భయము లేకుండా తమ కుటుంబాలతోటి తిరిగి తమ స్వదేశమైనటువంటి యూదా దేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన ప్రకటన ఇచ్చారండి. మీరు ఎజ్రా గ్రంథము చదివేటప్పుడు ఆ కోరేష్ రాసినటువంటి ఎడిక్ట్, ద ఎడిక్ట్ ఆఫ్ సైరస్ మీకు కనిపిస్తుంది. చరిత్రలో ఉండేటటువంటి విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. చరిత్రలో జరిగినటువంటి ఆయన ఇచ్చాడు. జనులు యూదా దేశ ప్రజలు, ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు బయటికి వచ్చేసారు. ఈ కార్యం ఎవరు చేశారండి? ఇశ్రాయేలీలు చేశారా? యూదులు చేశారా? కోరేషును లేపినటువంటి వ్యక్తి ఎవరు? మానవుడా? కాదు. యాకోబు నిమిత్తమై, యాకోబు ప్రజల నిమిత్తమై దేవుడైనటువంటి యెహోవా కోరేషును పైకి లేవనెత్తి బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఆయన బయటికి తోడుకుని వచ్చాడు. విమోచన అంటే అర్థం ఇది. రెండోసారి వాళ్ళకి విమోచన. మొట్టమొదటిసారి ఐగుప్తు దేశంలో ఫరో దేశం కింద, ఫరో రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు విడిపించుకొని వచ్చాడండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి విడిపించుకొని వస్తున్నాడు. ఇప్పుడు మనము ఒక ప్రశ్న అడుగుదాం. ఏంటి అంటేనండి, ఎప్పుడు కూడా విశ్వాసులకు వచ్చేటటువంటి ప్రశ్న, ఇష్యూస్ అన్నీ కూడా నమ్మకత్వం మీద ఆధారపడు, నమ్మకత్వం మీద వస్తాయి. దేవుని యొక్క నమ్మకత్వం మీద. కెన్ హీ బీ ట్రస్టెడ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్? ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి నేను నమ్మొచ్చా? ఈ పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? ఇటువంటి ప్రశ్నలే విశ్వాసుల్ని వేధిస్తాయి. ఇటువంటి ప్రశ్నలే విశ్వాసుల్ని దుఃఖకరంగా చేస్తాయి. ఇటువంటి ప్రశ్నలే విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని సన్నగిల్ల చేస్తాయి. ఇటువంటి ప్రశ్నలే. అటువంటి సమయంలో దేవుడు మనకు చెప్పేటటువంటిది, చూపించేటటువంటిది ఏమిటి అంటే, నా యొక్క గ్రంథములో చూడు, నా యొక్క నమ్మకత్వాన్ని చూడు. యూ లుక్ ఎట్ మై ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఎంత నమ్మకమైనటువంటి వాడినో చూడు. నీకు ఈ పరిస్థితుల్లో నువ్వు శక్తి లేనటువంటి వాడువు, శక్తి లేనటువంటి దాని ఉండొచ్చు, కానీ నీ యొక్క విమోచకుడు సజీవుడు. నీ యొక్క విమోచకుడు సజీవుడు. ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు. చూడండి, చెరపట్టబడక ముందు దేవుడు ప్రకటించాడు, నెబుకద్నెజరు రాజు వస్తాడు, మిమ్మల్ని చెరలోనికి తీసుకుని పోతాడు. అదే సమయంలో దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆ మాట ఏమిటి అంటే, మీరు చెర నుంచి విడిపింపబడి తిరిగి మీ దేశంలోనికి 70 సంవత్సరాల తర్వాత ప్రవేశిస్తారు. అన్నీ కూడా దేవుడి యొక్క ప్రవచనము చొప్పున, దేవుడి యొక్క పలికినటువంటి మాట చొప్పున జరిగినాయి. ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది. మిగిలినటువంటి మత గ్రంథాలకి, ఈ బైబిల్ గ్రంథాలకి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి అంటేనండి, ప్రాఫెసీ, ప్రవచనము. ముందుగా జరగబోయేటటువంటి విషయాలు ముందుగా అధికారికంగా ప్రకటించడం. దేవుడు చెరలోకి పోతారని చెప్పి ప్రకటించాడు, పోయారు. చెరలో నుంచి విడిపింపబడతారు, తిరిగి మీ దేశానికి వస్తారని చెప్పి చెప్పాడు, ప్రకటించుకున్నారు. తర్వాత మీ యొక్క మందిరాన్ని మీరు నిర్మించుకుంటారని చెప్పి చెప్పాడు, మందిరాన్ని నిర్మించుకున్నారు. అన్నీ కూడా ఆయన మాట చొప్పున జరిగినాయి. నీ విశ్వాసము సన్నగిల్లిపోయి ఉంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడా? నాకు ఎవరు సహాయం చేస్తారు? ఎవ్వరు సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒంటరి వాడును, నేను ఒంటరి దానను, నాకెవ్వడు సహాయం చేసేటటువంటి వాడు లేడు అని చెప్పి నువ్వు కుమిలిపోతూ ఉంటే, నువ్వు నిరాశలో, నిస్పృహలో కృంగిపోతూ ఉంటే, నువ్వు నమ్ముకున్నటువంటి యేసు అనేటటువంటి వ్యక్తి ఆ యెహోవా దేవుడే. ఆ దినమున అప్పుడు ఇశ్రాయేలీయుల్ని బబులోను యొక్క చెర నుంచి విడిపించినటువంటి వాడు క్రీస్తే. ఆ క్రీస్తే యెహోవా దేవుడు. ఆయనే వారిని చెర నుంచి విడిపించినటువంటి వాడు. ఆయన నీ కోసం, నా కోసం, మన పాపాల నుంచి మనల్ని విడిపించేదానికి ఆ యెహోవా దేవుడు శరీరాన్ని ధరించి, యేసు అని పేరును వహించి, శిలువలో చనిపోయి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మీద నీ విశ్వాసం ఉంచినప్పుడు, నీ జీవితం ఆయనకు సమర్పించినప్పుడు, ఆయన నీకు రాజు అవుతాడు, ఆయన నీకు ప్రభువు అవుతాడు, ఆయన నీ దేవుడు అవుతాడు. నీ జీవితము, నీ పరిస్థితులు, నీ సర్వము కూడా ఆయన యొక్క చేతుల్లో ఉన్నాయి.
కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితిని చూసి బహుశా నా పాపం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అని చెప్పి నువ్వు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు, విచారించవలసినటువంటి అవసరం లేదు. దేవుడు ఇశ్రాయేలీల పట్ల కృప చూపించి, కనికరము చూపించి, వారి పాపాన్ని క్షమించి, చెరలో నుంచి వారిని తిరిగి తమ దేశానికి తీసుకొచ్చినటువంటి దేవుడు. అదే దేవుడు ఈ దినమున నీ పట్ల కృప చూపించి, నువ్వు ఉండే స్థితిలో నుంచి ఆయన నిన్ను విడిపించి, నీ పాపాలను ఆయన క్షమించి, తిరిగి ఆయన నిన్ను సమకూర్చగలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ దేవుడి మీద నీ యొక్క దృష్టిని పెట్టు, పరిస్థితుల మీద పెట్టకు. యూదా దేశ ప్రజలు, ఇశ్రాయేలీలు బబులోను దేశంలో ఉండేటప్పుడు పరిస్థితులను కాదు చూస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఏది కూడా లేదండి. వారికి సహాయం చేసేదానికి పలానోళ్ళ మీద ఆధారపడవచ్చు అనేదానికి ఎక్కడ కూడా వాళ్ళకి ఛాన్సే లేదండి. కానీ దేవుడు పారసీక రాజు అయినటువంటి కోరేషుని ఎంతో దూరం నుంచి తీసుకొని వచ్చాడు. ఒకే ఒక నైట్లో బబులోని దేశము పారసీక రాజు అయినటువంటి కోరేష్ యొక్క వశమైపోయింది. క్రీస్తుకు పూర్వము 539లో కోరేషు ఆ యొక్క డిక్రీ ఆజ్ఞనిచ్చారు. ప్రజలు, ఇశ్రాయేలీల ప్రజలు, యూదా దేశ ప్రజలు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవచ్చు. ఈ చరిత్రనంతా ఈ విధంగా ప్రభావితం చేసినటువంటి వాడు, రాజుల్ని నడిపించినటువంటి వాడు, ప్రజల్ని విడిపించినటువంటి వాడు, ఇంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు యెహోవా దేవుడు. ఆ దేవుడి మీద నీ విశ్వాసాన్ని ఉంచు. ఈ దినమున ఆయన నిన్ను కూడా విడిపించగలిగినటువంటి దేవుడు. దానికోసం ఇదంతా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం ఏమేం ప్రొనౌన్స్మెంట్స్ చేయడంలే. దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు ప్రేమ, దేవుడు మంచివాడు అనేటటువంటి ఆ సింగిల్ సెంటెన్స్ ప్రొనౌన్స్మెంట్స్ మనం ఏం చేయడంలే. ఆయన నమ్మదగినటువంటి వాడు అని చెప్పుకునేదానికి మనం ఇదంతా కూడా బయటికి తీసుకొని వచ్చాం. దేవుడి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక యేసు నామములో ఆమెన్. తర్వాత వచ్చేటటువంటి వాక్య భాగంలో ఆయన కార్యం చేశాడు, రాజుని కోరేషుని లేవనెత్తాడు. కానీ దేవుడు యూదా దేశ ప్రజల్ని, వాళ్ళ నాయకుల్ని ఒకటి చేయమని చెప్పి అడిగాడు. దాని గురించి నెక్స్ట్ మెసేజ్లో మనము మాట్లాడుకుంటాం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించును గాక ఆమెన్.